స్టార్ట్. ఇక ప్రతిదీ చెప్పేస్తా ఇక క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు. ఇక ఈ వీడియో చూస్తే ఇంకా పందుల బిజినెస్ గురించి డౌట్లే రావద్దు, అట్లా చెప్పేస్తానే ఫిక్స్ అయ్యి ఈరోజు చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఈరోజు మాత్రం పర్ఫెక్ట్గా చేయాలని డిసైడ్ అయినా. అందరికీ నమస్తే. ఇది ఈ పందుల బిజినెస్ గురించి, ఈ పిగ్ ఫార్మింగ్ గురించి ప్రతిదీ అంటే ఇది నాకు తెలిసిందే, ఏదో క్యాల్కులేట్ చేసి పర్ఫెక్ట్గా చెప్పే విధంగా అయితే కాదు, కానీ నాకు తెలిసింది నా 1.5 year సంవత్సరంన్నరలో జరిగినటువంటి జర్నీ గురించి, ఈ పందుల బిజినెస్ ఎలా చేసుకోవాలి, వాటికి సంబంధించినది ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పడానికి నేను ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పందుల ఫామ్ గురించి ప్రతిదీ చెప్తాను ఈరోజు. నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ పందుల షెడ్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, తర్వాత మార్కెట్ ఎట్లా, తర్వాత వాటి యొక్క కేరింగ్ ఎట్లా, ఆ పంది పిల్లల కేరింగ్ ఎట్లా, ఆ పందుల పెంపకం ఎట్లా, తర్వాత వాటికి అయ్యే దాన ఖర్చు ఎంత, వాటికి అయ్యే పెట్టుబడి ఎంత, ఈ ఏమంటారు షెడ్ల గురించి అయ్యే పెట్టుబడి ఎంత, వీటన్నిటి గురించి మనము పిన్ టు పిన్ ఖచ్చితంగా మనం ఈరోజు తెలుసుకుందాం. నేను ఇంకొక విషయం ఏంటంటే, దయచేసి కొంచెం వినాలి. కొంచెం తప్పులు పోతాయి కావచ్చు, తప్పులు కూడా జరుగుంటాయి. కొందరు నాకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంచెం మెడికల్ పరంగా అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా అంటే నాకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను వాళ్ళకు కూడా స్పెషల్గా చెప్తున్నాను. ఇది నాకు తెలిసింది మాత్రమే చెప్పడానికి ముందుకు వచ్చిన, నాకు తెలిసింది మాత్రమే, నాకు అనుభవం అయింది, నా కళ్ళ ముందర జరిగింది, నేను చేసింది మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది, అంతే. ఇట్స్ క్లియర్. దీన్ని దయచేసి ఏమైనా తప్పులు ఉంటే కూడా ముందే చెప్తున్నాను, క్షమించండి. ఓకే, ఇకపోతే నేను రోజు చెప్పేది ఏంటంటే, ఒక ఫ్రెండు నా దగ్గరికి పందుల బిజినెస్ కోసం వచ్చిండు, నేను పెట్టాలని డిసైడ్ అయ్యి వచ్చిండు. అతనితో ఏ విధంగా మాట్లాడతానో మీకు కూడా అదే విధంగా క్లియర్గా చెప్తాను. ఫ్రెండ్ లాగానే మాట్లాడుకుందాం. దీంట్లో తప్పులు ఏమైనా ఉంటే కూడా దూరలతో కూడా ప్లీజ్ దయచేసి స్కిప్ చేయండి. ఇకపోతే నేను ఒకటే చెప్తున్నాను, గుండె ధైర్యం, ఓపిక అన్నిటికీ సిద్ధమైతేనే ఈ పందుల బిజినెస్కి రండి. ఇది 100 సార్లు చెప్పమని చెప్తా, 1000 సార్లు చెప్పండి చెప్తా. ఈ దందా ఎట్లా ఉంటుంది అని అంటే, ఈ బిజినెస్ అని కాదు, ఏ బిజినెస్ అయినా. చాలామంది కింద కామెంట్ చేస్తుంటారు. ఏమని కామెంట్ చేస్తుంటారు అంటే, ఈయన ఇంతసేపు మాట్లాడుతుండు కానీ మార్కెట్ గురించి చెప్తలేడంటే, మార్కెట్ గురించి ఎవడు చెప్పడు. మార్కెట్ గురించి ఎందుకు చెప్పడు అని అంటే, ఈ రోజున్న రేటు రేపు పొద్దున ఉండదు, రేపు పొద్దున్న రేటు ఎల్లుండి పొద్దున ఉండదు. అంటే రేట్లు అనేది ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో ఎవడు చెప్పలేడు. నేను ఇది మెయిన్గా చెప్పడానికి ఫస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది చెప్పి నా నోరే అరిగిపోతుంది, మళ్ళీ ఒకసారి చెప్పించుకుంటారు కాబట్టి చెప్తున్నాను. ఇకపోతే ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేసి స్ట్రేట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. పందుల బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా, ఫస్ట్ మీకు ల్యాండ్ ఎంత ఉండాలని చెప్పేసి మాట్లాడుతుంటారు అనమాట. మీకు ల్యాండ్ అనేది మీకు మన తెలంగాణ భాషలో చెప్పాలన్నా ఆంధ్ర భాషలో చెప్పాలన్నా తెలియదు, కానీ క్లియర్గా చెప్పాలంటే పావు ఎకరం ఉన్నా సరిపోతుంది. పావు ఎకరం ఉన్నా సరిపోతుంది, అర్ధ ఎకరం ఉన్నా సరిపోతుంది, ఎకరం ఉన్నా సరిపోతుంది. అంటే ఎట్లా మౌల్డ్ చేసుకుంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, పెట్టుబడి ఎంత అవుతుంది షెడ్ల కోసము, షెడ్డుకు పెట్టుబడి ఎంత అవుతుంది అని చెప్పేసి చాలామంది అడిగే క్వశ్చన్లలో ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఈ పందుల షెడ్డుకు ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఈ షెడ్డు గురించి పక్కన పెట్టేస్తే ఫస్ట్ ల్యాండ్కు మనం పర్ఫెక్ట్గా తొవ్వ గీసుకోవాలి. తొవ్వ మాత్రం మెయిన్. ఈ సినిమా అంతా ఒక ఎత్తు అయితే మనకు తొవ్వ అనేది ఒక ఎత్తు. ఎందుకంటే దాన రావడం, పందుల్ని అమ్మడం, కొనడం, తీసుకురావడం, తీసుకువెళ్ళడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి మనము రోడ్డు ఫెసిలిటీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అట్లా అని చెప్పేసి రోడ్డు పక్కనే పందుల షెడ్ పెడితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకు ఇబ్బంది అవుతానంటే, ఎవరు పడతాలు రావడం, ఎవరు పడతాలు ఇలా చూడడం, ఇష్టం ఉన్నట్టుగా దాన్ని బిహేవ్ చేయడం, ఏదో అంటారు చూడు, వాళ్ళు పందుల్ని చూడనట్టు, అసలు పందుల్ని టచ్ చేయనట్టు అట్లా మనుషులు ఉంటారు అన్నమాట. అట్లాంటి మనుషులకు కూడా దూరం ఉండాలంటే కొంచెం లోపలికి ఉండడమే ఉత్తమం. మీకు రోడ్డు పైనే ఉంది ల్యాండ్, అయ్యా మాకు ఎట్లా అని అంటే దానికి ఫెన్సింగ్ వేసుకోవాలి, రాకుండా చూసుకోవాలి. అది కూడా క్వశ్చన్లు అడిగిన వాళ్ళు ఉన్నారు, అది కూడా చేసుకోవాలి. ఇది మెయిన్. ఒక పందుల బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా
తోవ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది మెయిన్గా చెప్పేది ఇదే గుర్తుపెట్టుకోవాలి. దాన రావాలిగా, ఇవన్నీ చేయాలి కాబట్టి ఇదొకటి మెయిన్. రెండోది ఎంత ల్యాండ్ ఉండాలన్నది, ల్యాండ్ నువ్వు వేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు 2 పందులతో స్టార్ట్ చేసుకున్నా ల్యాండ్ తక్కువ సరిపోతుంది. నువ్వు 4 పందులతో స్టార్ట్ చేసుకున్నా నీ అడ్జస్ట్మెంటే ఉంటుంది. 10 పందులతో స్టార్ట్ చేసుకున్నా నీ అడ్జస్ట్మెంటే. నీకున్న ల్యాండ్లలోనే నువ్వు సెట్ చేసుకోవచ్చు. ఇకపోతే బోర్, నీళ్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నీళ్ళు అని చెప్పేసి మనం వరి పంటకు వేసినట్టు వేరే పంటలకు వేసినట్టు అంత నీళ్ళు అవసరం లేదు, కానీ వాటర్ మాత్రం పందులకు నీళ్ళు తాగడానికి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నీళ్లు తాగడానికి, కడుక్కోవడానికి, ఈ ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నేనేమంటున్నా అంటే ఇక పందుల బిజినెస్ గురించి ఇంకా సర్వం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అంటే ఫస్ట్ నుంచి పిన్ టు పిన్ ప్రతి చెప్పడానికి ఉన్నా. ఇక నేను ట్రైనింగ్ పోతా అది పోతా అని అనుకుంటే అది నీ చాయిస్, కాకపోతే చెప్తున్నా. ఇకపోతే మనం ల్యాండ్ చూసుకోవాలి. ల్యాండ్ తర్వాత తోవ చూసుకోవాలి. మాకు ఎంత ప్రాసెస్లో బోర్ కూడా మనకు అందుబాటులో ఉండాలి. ఇకపోతే లైటింగ్ అంటారనమాట. లైటింగ్ ఉండాలా వద్దా? లైటింగ్ అనేది అసలు నేను ఇంతవరకు ఈ 1.5 ఇయర్ జర్నీలా నేను ఇంతవరకు లైట్లే వాడలేదు. పందులకు లైటింగ్ ఉండాలన్నప్పుడు మనకు డెలివరీ టైంలో మనము ఆ సోలార్ లైట్లా మన ఫోన్ లైట్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అది మీ చాయిస్. మేము లైట్ ఎందుకు పెట్టుకోవద్దని అనుకుంటే అది మీ చాయిస్. మళ్ళీ చెప్తున్నాను, అది మీ చాయిస్. పెట్టుకుంటే కూడా మంచిగా ఉంటుంది. నీకు రావడానికి పోవడానికి పాములకు పురుగులకు ఇట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలలో, మనం వ్యవసాయం సంబంధించిన ఏరియాలలో మళ్ళీ 1 ఫేజ్ మోటార్ తీసుకొచ్చుకొని 1 ఫేజ్ కరెంట్ తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. దానికి 2-3 లక్షల ఖర్చు అవుతుంది. మళ్ళీ సపరేటు ట్రాన్స్ఫారము, సపరేట్ వైర్ గుంజడం, సపరేట్ స్తంభాలు ఉంటాయి. కాబట్టి ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్లో చేసుకోవడమే బెస్ట్. మనము ఎంత తక్కువగా పెట్టుబడితో స్టార్ట్ చేసుకుంటే మనకు అంత మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏమంటా అంటే, నా దగ్గర బాగా పైసలు ఉన్నాయి, నేను మస్తు తయారు చేసుకుంటాను, నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా అంటే నీ ఇష్టం, అది నీ చాయిస్. ఇకపోతే ల్యాండ్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. నాకు ల్యాండే లేదు. నాకు ఎట్లా అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ కోళ్ళ ఫారం. కోళ్ళ ఫారాలు మనకు అందుబాటులో ఉంటాయి కదా. ఎవరన్నా విడిచేసిన కోళ్ళ ఫారాలు ఉన్నా కానీ, బర్రెల షెడ్లు ఉన్నా కానీ మనం అట్లా కూడా దాన్ని మౌల్డ్ చేసుకోవచ్చు. ఏదైనా నీ చాయిస్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మనం ఐడియాలజీ, మన ప్లానింగు, మన విజన్తో మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నీ క్రియేటివిటీ అంతే. ఇకపోతే షెడ్ ఎట్లా అంటే, తొవ్వ చూసుకున్నాం, ల్యాండ్ చూసుకున్నాం. ల్యాండ్ నీకు 1/2 ఎకరం ఉన్నా సరిపోతే, 1/2 ఎకరంలో సగం ఉన్నా అంటే 10 గుంటలు ఉన్న సరిపోతుంది, 5 గుంటలు ఉన్న సరిపోతుంది. అది నీ అడ్జస్ట్మెంట్లో నువ్వు చేసుకోవచ్చు. ఒక యూనిట్కి ఎంత పడుతుంది అంటే 10 యూనిట్లలో 10 గుంటలు ఉంటే సరిపోతుంది. అంటే 1/2 ఎకరం కంటే అంటే 1/2 ఎకరం ఉన్నా సరిపోతుంది. అంటే మనకి ఎట్లా సెట్ చేసుకోవాలి, వెహికల్ రావాలి, అవన్నీ ఉంటే సరిపోతుంది అనమాట. ఇకపోతే నేను ఇప్పుడు మనకు ల్యాండ్ లేదు, నాకు ఏది లేదు అన్నాడు కాబట్టి కోళ్ళ ఫారాలు ఉన్నాయి అనుకుందాం. వాటిని కూడా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లీజుకు తీసుకొని 5 సంవత్సరాల 3 సంవత్సరాల లీజుకు తీసుకొని మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది ఏదైనా మన ప్లానింగ్ తోటి చేసుకోవచ్చు. ఇకపోతే షెడ్ ఎట్లా కట్టుకోవాలి, స్టార్ట్ ఇక ప్రతిదీ చెప్పేస్తా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు. ఇక ఈ వీడియో చూస్తే ఇంకా పందుల బిజినెస్ గురించి డౌట్లే రావద్దు, అట్లా చెప్పేస్తానే ఫిక్స్ అయ్యి ఈరోజు చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఈరోజు మాత్రం పర్ఫెక్ట్గా చేయాలని డిసైడ్ అయినా. సో ఇకపోతే మనం ఇంత ముందుకు ఈ ల్యాండ్ చూసుకున్నాము, ఇదంతా వాతావరణం చూసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు షెడ్ ఎట్లా కట్టుకోవాలి. షెడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి, అది పర్ఫెక్ట్ బండ గుర్తు. షెడ్ అనేది నువ్వు కింద మాత్రం బండలే వేసుకోవాలి. ఇది క్లియర్ గుర్తుపెట్టుకోండి, కింద మాత్రం బండలే వేయాలి. బండలు వేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే, పంది అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే దాని మూతి అది మెల్లగా 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 లేపుతూనే ఉంటుంది అనమాట భూమిని. మనం ఎంత మంచి సీసీ రోడ్, కంకర రోడ్ పోసినా కానీ లేపడానికి ఆస్కారం ఉంటుంది. నీ దగ్గర మంచిగా పర్ఫెక్ట్గా నేను సిమెంట్ బస్తాలు ఎక్కువ వేసుకొని, నేను కంకర ఇసుక అంతా పర్ఫెక్ట్గా వేసుకొని బలంగా వేసుకుంటా అంటే కొంచెం ఇబ్బంది ఏం కాదు, కానీ ఎంతైనా కొంచెంలో కొంచెమైనా కానీ అది పంది లేపడానికి ఆస్కారం ఉంటుంది. అదే బండలు అయినాయి అనుకో, బండలు అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట. ఆ బండల్ని కూడా ఒక బండకి ఇంకొక బండకి గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవాలి. అట్లా ప్లాన్ చేసుకోండి. బండలు మాత్రం వేయాలి మనం షెడ్ వేసేటప్పుడు. షెడ్ ఖర్చు ఎంత అవుతానంటే, ఈ ఖర్చు గురించి చెప్పి 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 చెప్పి
గొంతు పోయింది. నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ప్రతిదీ సిరీస్ లాగా ప్రతిదీ క్లియర్గా చెప్పాలని డిసైడ్ అయినా కాబట్టి చెప్తున్నాను. ఇకపోతే షెడ్ ఎట్లా కట్టుకోవాలి, ఎంత ఖర్చు అవుతుందంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంటుంది, దాని కిందనే కిరాణా షాప్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసారో లేదో, రిలయన్స్ సూపర్ మార్కెట్ పక్క పొంటి కూడా మనకు కిరాణా షాపులు ఉంటాయి. ఆ రిలయన్స్ సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ ఇక్కడ కూడా ఉంటాయి. అదే సింతాల్ సబ్బులు ఉంటాయి, అదే త్రిబుల్ సబ్బులు ఉంటాయి. అవి వాటికి సంబంధించిన మ్యాక్సిమం అక్కడ ఏముంటాయో ఇక్కడ కూడా కిరాణా షాప్లో కూడా ఉంటాయి. కాకపోతే రేట్లు అనేది డిఫరెన్స్గా ఉంటాయి, అది వేరే విషయం. ఈ సొల్లు అంతా ఎందుకు చెప్తున్నావు, మాకు అవసరం లేదంటే నేను ఫ్రెండ్ లాగానే చెప్తా అని చెప్పిన, అందుకే చెప్తున్నా, ఒక ఫ్రెండ్ లాగానే చెప్తున్నా. ఈ సొల్లు అంతా మాకెందుకు చెప్తున్నాను అంటే, ఆయన స్ట్రాటజీ ఆయనది, ఆయన డబ్బులు ఉన్నాయి, రిలయన్స్ వాడు ఆడి స్టైల్లో ఆడు కట్టిండు, ఆడికి 2-3 కోట్ల ఖర్చు అవుతుంది. ఇదే కిరాణా షాప్ అయితే కూడా 5 నుంచి 10 లక్షల లోపే, 5 నుంచి 10 లక్షల లోపలే ఖర్చు అవుతుంది. ఆయన బిజినెస్ కూడా సేమ్ ఇదే, ఈయన బిజినెస్ కూడా సేమ్ ఇదే, కానీ వేరియేషన్స్ వేరు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ స్టైల్ నువ్వు ఎట్లా కట్టుకున్నా కట్టుకోవచ్చు, అతను ఎట్లన్నా కట్టుకోవచ్చు. నీకు నాకు కంఫర్ట్ ఉండాలి, నాకు ఏ లోలు ఉండద్దు, నేను పర్ఫెక్ట్గా ఉండాలి, నాకు ఏ విధంగా ఇబ్బంది అయినా నాకు అవసరం లేదని చెప్పేసుకుంటా అనుకుంటే మంచిగా స్ట్రాంగ్ కట్టేసుకో. నువ్వు తాజ్మహల్లోకి కట్టేసుకుంటావా, లేకపోతే నీ స్టైల్లో ఎట్లా కట్టుకున్నా కుతుబ్ మినార్ లెక్క కట్టుకుంటావా, అది నీ ఇష్టం. అది నీ ఇష్టం. నీ దగ్గర డబ్బులు ఉంటే చేసుకోవచ్చు. కానీ ఒక పాయింట్ చెప్తాను, అది ఎప్పుడు చేయాలి, నువ్వు షెడ్ కట్టేటప్పుడు ఎట్లా చేయాలంటే నీకు వచ్చిన లాభాలతోనే చేయాలి షెడ్ కట్టడం, ఇది గుర్తుపెట్టుకో. కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను వేస్తాను, నేను తీస్తాను, నేను చేస్తానంటే మళ్ళీ నీ చాయిసే. నేను మళ్ళీ ఫ్రెండ్ లాగానే చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇకపోతే షెడ్ అట్లా నిర్మాణం చేసుకోవాలి, కింద బండలు వేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తల్లులు ఉంటాయి కదా, తల్లులు పిల్లలు, వాటికి సంబంధించి ఒక యూనిట్ ఉంటుంది కాబట్టి ఆ యూనిట్కి సంబంధించినటువంటి పందులకు 10 రూములు అయితే కట్టుకోవాలి. అంటే యూనిట్ తీసుకుంటే నేను 5 తీసుకుంటా అంటే 5 రూమ్లే కట్టుకో. నీకు 10 కావాలి కాబట్టి 10 రూములు కట్టుకో. ఆ 10 రూములు ఎట్లా కట్టుకోవాలని అంటే, పందులు పిల్లలు అట్లా తిరగడానికి ఉండాలి. డెలివరీ అయ్యేటప్పుడు కూడా మనకి ఇబ్బంది కాకుండా ఉండాలంటే కొంచెం బెటర్. ఏంటంటే 10 ఫీట్ల అడ్డము 10 ఫీట్ల పొడుగుతో ఉంటే ఇంకా బెటరు. నాకు ల్యాండ్ తక్కువ ఉందని అనుకుంటే 8 ఫీట్ల అడ్డము అయినా సరే, 8x10 అయినా సరే, 8x8 అయినా సరే, అది నీ ప్లేస్ని బట్టి సెట్ చేసుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, అది నీ ఇష్టం. ఇక అది 10 పెట్టుకుంటావా, ఎన్ని రూమ్లు పెట్టుకుంటావా అనేది నీ ఛాయిస్. ఇక హాల్ అంటావా, హాల్ నీ ఇష్టం. ఆ పందుల్ని యొక్క సైజుని బట్టి, ఆ పందుల యొక్క ఏమంటారు దాన్ని తిరిగే విధానాన్ని బట్టి నువ్వు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు రూమ్లు. హాల్ అనేది నీ ఇష్టం. ఇక హాల్ ఎంత బాగా చేసుకుంటా అంటే అది నీ ఇష్టం. అదే హాల్ను డెలివరీ చేయించుకుంటా అంటే అట్లా కూడా నయమే. అంటే నీకున్న ప్లేస్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది నువ్వు వెదురు బొంగులతో వేసుకుంటావా, నువ్వు ఐరన్ పోలతో వేసుకుంటావా, లేకపోతే సిమెంట్ పోలతో వేసుకుంటావా అనేది నీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఉంటుంది. ఈ ఓవరాల్ థియరీలో నేను ఒకటే చెప్తాను, నువ్వు షెడ్ అనేది ఎంత తక్కువ ఖర్చుతో చేసుకుంటే అంత బెటర్. తర్వాత ఈ నల్లాలు ఎట్లా ఉంటాయని అంటే, ఇది మళ్ళీ నేను ఫ్రెండ్లా అని చెప్తున్నాను, దయచేసి దీన్ని నేను పెద్ద తోపును, నేను పెద్ద తురుమును అని మాత్రం చెప్పట్లేదు, ఫ్రెండ్లా అని చెప్తున్నాను. తర్వాత ఇది 1 ఫీట్న్నర హైట్తో ఉంటే పిల్లలకు ఫీట్ అనేది సరిపోతుంది. తర్వాత 1.5 ఫీట్ 2 ఫీట్లు అనేది పందులకు, పెద్ద పందులకు ఉంటే సరిపోతుంది. అట్లా మనము ఈ నల్లాలు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నల్లాలు కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి, మనకు ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. వీటిని బట్టి మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇకపోతే పైన ఈత కమ్మలు వేసుకోవచ్చు. మనము ఈ వడ్ల పైన, ఈ మక్కల పైన కప్పే కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లు వేసుకొని గడ్డి వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఇది నీ చాయిస్. నీకు ఎంతగా పెట్టుబడి తక్కువైతే నీకు భవిష్యత్తులో ఒకవేళ మార్కెట్ పడిపోయినా కానీ నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలే కాబట్టి నీకు పెద్ద ఇంపాక్ట్ పడదనమాట. నేను ఏమంటా అంటే, ఇది నేను సెకండ్ హ్యాండ్లో తెచ్చుకున్నా షెడ్ అంతా. సెకండ్ హ్యాండ్లో కోళ్ళ ఫారం దొరికితే ఆ కోళ్ళ ఫారం మొత్తం సెటప్ అంతా తీసుకొచ్చి ఇక్కడ నేను సెట్ చేసుకున్నా. 7-8 లక్షల అయ్యేటిది నాకు 4-5 లక్షలలో సెట్ అయింది. అంటే ఎప్పుడు దొరికేదనే కాదు, కానీ దొరికితే అందుబాటులో ఉంటే తెచ్చుకోవడం బెటర్. ఇంకోటి ఏంటంటే, మ్యాక్సిమం మనము ఐరన్ పోల్తో చేసుకోవడమే బెస్ట్. ఎందుకంటే ఎప్పుడన్నా పీకప్ అయినా, ఒకవేళ మనకు వేరే పనులు పడ్డా, వేరే ఉద్యోగాలు వచ్చినా, వేరే వర్క్ ఇంట్రెస్ట్ వచ్చినా కానీ మనకు తీసుకుపోయినా
తీసుకుపోయే విధంగా మనకు అందుబాటులో ఉండే విధంగా మనము వెల్డింగ్ చేసుకోవడం బెస్ట్. ఇకపోతే నేనేమంటా అంటే నేను ఈ పెట్టుబడి అనేది ఈ ఈ ఏమంటారు ఈ షెడ్ల పైన ఎక్కువ పెట్టద్దు. ఇట్లా పెడితే మనకు నేను ఇది చాలాసార్లు చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ గొంతు పోతుంది. సో నేనేమంటా అంటే మనకు ఈ పెట్టుబడి నువ్వు 8 లక్షలు 10 లక్షలు పెట్టిన తర్వాత నీ దగ్గర 8 లక్షలు 10 లక్షలు పెట్టిన తర్వాత లాభాలు వస్తాయో, లేకపోతే నీ ఉన్న పనులు చనిపోతాయో, మార్కెట్ తక్కువవుతుందో అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. సో ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేసుకోవాలి. ఇక నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే నీ చాయిస్, నేను మళ్ళీ చెప్తాను, అది నీ చాయిస్. సో కొందరు వెదురు బొంగులతో చేసుకుంటారు, మొత్తం వెదురు బొంగులతోనే చేస్తారు మొత్తం షెడ్ అంతా. నేను చూసిన థాయిలాండ్ అయినా, ఈ పెద్ద మన చైనా అయినా, ఈ మన ఏమంటారు ఆస్ట్రేలియా, యుఎస్ఏ, వీటన్ని సంబంధించినటువంటి కొన్ని కొండల ఏరియాలలో మొత్తం వెదురు బొంగులతోనే, కట్టెలతోటి వెదురు బొంగులతోటి ఈ షెడ్లను కట్టడం జరుగుతుంది. చాలా చాలా గొప్ప విషయం ఏంటనంటే వాళ్ళు, నేను అబ్జర్వ్ చేసిన, కింద మట్టుకు బండలు వేసుకున్నారు, బెడ్ వేసుకున్నారు, పైన మట్టుకు మొత్తము ఈ కట్టెలు, వెదురు బొంగులు, ఆ తర్వాత కవర్లు, గడ్డి, తర్వాత తాటాకులు, ఈతాకులు, వాళ్ళకి సంబంధించిన ఏవి ఉంటే అవి వేసుకోవడం జరిగింది. అంటే నేను ఏమంటా అంటే ఎంత తక్కువ పెట్టుబడితో చేసుకుంటే మనకు అంత మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే నష్టాలైనా కానీ పెద్ద ఇంపాక్ట్ కాదనమాట. నష్టాలు వస్తాయనంటే ఇకపోతే నష్టాల గురించి కూడా చిన్న పాయింట్ చెప్పి మన తర్వాత మాట్లాడుకుందాం. నష్టాలంటే నాకు తెలిసిన నష్టాలు, ఇది మళ్ళీ నేను ఫిలాసఫర్ని కాదు, నేను పెద్ద తోపుని కాదు, తురుముని కాదు, ఇది నాకు తెలిసింది ఏంటంటే నష్టాలంటే మన షెడ్లో పందులు చనిపోతేనే నష్టాలు. మన వల్ల జరిగే నష్టాలని మాత్రమే నష్టాలుగా క్యాల్కులేట్ చేయాలి. ఈ మార్కెట్ పరంగా జరిగేది నువ్వు ఒక్కడివే అందరు నష్టపోతారు. నువ్వు ఒక్కడివే నష్టపోయినావు అనంటే అది మార్కెట్ వల్ల నష్టం జరిగిందంటే అది వేరే విషయం. అలా కాదు కదా, మార్కెట్ వల్ల అందరూ నష్టపోతారు ఒకవేళ మార్కెట్ ఒడిదుడుకులు అయితే. సో మన వల్ల జరిగే నష్టాలని మాత్రమే క్యాల్కులేట్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మన వల్ల జరిగే నష్టాలని మాత్రమే నష్టాలుగా గుర్తించాలి. ఇకపోతే షెడ్ ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను. షెడ్డుకు వాటర్ మనం పందుల్ని ముట్టాల్సిన అవసరమే లేదు. ఇందులో పందుల్ని ముట్టాల్సిన అవసరమే లేదు, పందుల్ని మనం టచ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పందులు కరుస్తాయా అంటే నువ్వు పందుని ముట్టాల్సిన అవసరమే లేదు. పందుని ఎప్పుడు ముట్టాలి, నువ్వు డెలివరీ టైంలో మాత్రమే పందుని ముట్టాల్సి ఉంటుంది. సో అదంతా టాపిక్ అంతా నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తూనే ఉంటాను, ఇదంతా ప్రాసెస్లో చెప్తూనే ఉంటాను. కానీ పందులను బండలు వేసేటప్పుడు స్లోప్ ఉండాలన్నమాట. కడిగితే కూడా వాటి వాష్రూమ్ ఉంటుంది కదా, వాటి బాత్రూము, వాటికి సంబంధించినవి ఉంటాయి కదా, మొత్తం కడిగితే కూడా క్లియర్గా వెళ్ళిపోయేటట్టు స్లోప్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా స్లోప్ ఉండాలి. స్లోప్ ఉంటే మనకు పర్ఫెక్ట్గా మనం నీళ్ళు కడిగినా కానీ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఎప్పటికప్పుడు డ్రై అవుతుంది అనమాట. ఎంత స్లోప్ ఉంటే అంత తొందరగా డ్రై అవుతుంది, మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనము నల్లాలు ఎట్లా సెట్ చేసుకోవాలని చెప్పినాము, ఈ డ్రై ఎట్లా చేసుకోవాలని చెప్పినాము, ఇదంతా ప్రాసెస్ చేసినాం. షెడ్ మాత్రం తక్కువ కట్టుకున్నట్టు చేసినాం. తర్వాత ఏం చేయమంటారు, తర్వాత ఈ షెడ్ అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత ఎంత ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత పందులు తీసుకురావాలి. పందులను తీసుకొచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు మ్యాక్సిమం మన షెడ్లోనే క్రాస్ అయ్యే విధంగా చూసుకోండి. అక్కడ కూడా క్రాస్ అయినా పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. మనము ఈ తీసుకొచ్చే క్రమంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది కాకుండా సెట్ చేసుకుంటా అనుకుంటే మనకు క్రాసింగ్ అయిన పందులైనా ఓకే. మనం ఎంత దూరం ఉన్నది, ఎంతసేపు ఏం మాట్లాడతారంటే అరే చాలా దూరం ఉన్నది, చాలా ఇబ్బంది అవుతుంది కావచ్చు, ఎట్లా అంత దూరం నుంచి తెచ్చుకున్న పందులు బాగున్నాయి కానీ దూరం అవుతుందని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడతారు. మీకు దండం పెట్టి చెప్తున్నాను, పందులు బాగుంటే ఎంత దూరమైనా పోయి తెచ్చుకోండి. కానీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ట్రావెల్ ఛార్జీలు ఎక్కువైతే ట్రావెల్ ఛార్జీలు ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. నువ్వు 2 సార్లు 3 సార్లు ఇన్వెస్ట్మెంట్ చేయవు. మహా అయితే 10 నుంచి 20,000 మధ్యలోనే ట్రావెల్ ఛార్జీలు అయితే కావచ్చు, మహా అయితే 30,000 అయితే కావచ్చు. అంతకుమించి అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 30,000కు 25,000కు 20,000కు అంత మంచి మనకు ఇన్వెస్ట్మెంటు ఈ ట్రావెల్ పరంగా అయ్యే ఛాన్స్ అయితే లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే
ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తావు, ఫ్రెండ్లాగా చెప్తున్నావు, ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. దాన్ని తెచ్చుకునేవి మాత్రం బరాబర్ తెచ్చుకోండి పందులు. మళ్ళీ ఎప్పుడు అయినా రెస్పాండ్ అయ్యే విధంగా ఉన్న వ్యక్తి దగ్గరే తెచ్చుకోండి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా రెస్పాండ్ అయ్యి మనకు కూడా కొంచెం అలవాటు అయ్యేదాకా, మనకు కూడా కొంచెం అర్థమయ్యే విధంగా మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి దగ్గర తెచ్చుకోండి. మార్కెట్ పరంగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి దగ్గర తెచ్చుకోండి. ఇలాంటి పర్ఫెక్ట్ ఉన్న తర్వాత మనం తెచ్చుకోవడం బెటర్. మార్కెట్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో నేను తగ్గుతుందా పెరుగుతుందా నేను ఎప్పుడు మాట్లాడను కూడా. ఎందుకంటే మార్కెట్ను ఎవ్వడి వల్ల కాదు, మన ప్రాణాలు మనం ఎప్పుడు పోతాయో మనకే తెలియదు. మార్కెట్ను డిసైడ్ చేసేంత గొప్పలం అయితే కాదు. ఇకపోతే ఈ మార్కెట్ పరంగా గురించి కూడా నెక్స్ట్ ఈ ఫ్లోలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, ఇది ట్రావెల్ తెచ్చుకున్నాం, పందులు తీసుకొచ్చుకునే క్రమంలో మనం జాగ్రత్తగా తెచ్చుకోవాలి. మనకు ఈ అశోక్ లేలాండ్, తర్వాత దోస్త్ అని చెప్పేసి వీటన్నిటికి సంబంధించినవి ఉంటాయి. అవి తెచ్చుకుంటే అందులో మనం 11 యూనిట్ సంబంధించిన పందులు మనం తెచ్చుకోవచ్చు. వెహికల్ బట్టి నువ్వు ఎన్ని యూనిట్లు తెచ్చుకుంటావు దాన్ని బట్టి నువ్వు తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నిటికంటే ముఖ్యంగా నువ్వు షెడ్ కట్టేటప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, దానికి సపరేట్గా రూమ్ ఉండాలి, దానికి సపరేట్ రూమ్ చేసుకోవాలి. తర్వాత ఎలుకలకు ఇబ్బంది కాకుండా, ఎలుకలు రాకుండా పర్ఫెక్ట్గా మనము అది చేసుకోవాల్సి ఉంటుంది. ఎలుకల మందు పెట్టేసి ఎలుకలను వదిలేస్తానంటే పందులు తినేదానికి ఆస్కారం ఉంటుంది, పందులు కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దాన విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దానికి సపరేట్గా ఒక రూమ్ కట్టుకోవాలి, దానిని కూడా మంచిగా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. పందులు తీసుకొచ్చే క్రమంలో మనము ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ర్యాంప్ ఉండాలి. అంటే ఎక్కించేటప్పుడు దిగించేటప్పుడు ర్యాంప్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ ర్యాంప్ అనేది చాలా ముఖ్యం. నువ్వు సీసీ కెమెరాలు పెట్టుకుంటావు కాబట్టి నువ్వు సీసీ కెమెరాలలో అడ్జస్ట్మెంట్లో దొంగలు వచ్చినా రాసిన ర్యాంప్ ఉంది కదా, ర్యాంప్తో తొందరగా ఎక్కిస్తాయని చెప్పేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం సీసీ కెమెరా పెట్టేసుకుంటే అయిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ర్యాంప్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఎంత చిన్న షెడ్ అయినా ర్యాంప్ ఉండాలి. డైరెక్ట్గా పందులు ఎక్కాలి, డైరెక్ట్గా పందులు దిగాలి. ఇలాంటి ఫెసిలిటీ పెట్టుకోవాలి. చాలా ఇబ్బంది అవుతుంది, ఆ ఇబ్బంది నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నాను. సో ఖచ్చితంగా ర్యాంప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇకపోతే పందులు తీసుకొచ్చిన తర్వాత మనం ఇక డెలివరీ నుంచి స్టార్టింగ్ నుంచి చెప్పేసుకుందాం. ఇక ఇది చాలా జాగ్రత్తగా అయినండి, కొంచెం ఓపికగా అయినండి. ఇది పెద్ద వీడియో, పర్ఫెక్ట్గా నేను చేయాలని డిసైడ్ అయిన వీడియో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి, పర్ఫెక్ట్గా చూడండి. ఎందుకనంటే పర్ఫెక్ట్గా ఈ పందుల బిజినెస్ గురించి పర్ఫెక్ట్గా సర్వం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి దయచేసి ఓపిక కొద్దీ మొత్తం అయిపోయే వరకు చూడండి. ఇకపోతే ఇది అయిపోయింది, అదంతా అయిపోయింది, పందులు తీసుకురావడం జరిగింది. ఈ పందులు తీసుకొచ్చిన తర్వాత మనం చేయాల్సింది, పందుల్ని మనం రూమ్లోకి వదులుతాం. ఒక్కో దానికి హీట్కి వచ్చేది అంటే ఫస్ట్ మనము ఈ అంత ప్రాసెస్ అయింది కాబట్టి పందిని హీట్కి రావడం ఎలా అంటే, హీట్ అని అంటే అది క్రాసింగ్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నటువంటి పందులు ఎలా ఉంటాయనంటే, ఇది నాకు తెలిసిందే చెప్తున్నా, మళ్ళీ దీన్ని ఏదో నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఫ్రెండ్ లాగానే చెప్తున్నా, నేను అనుభవించిన కాబట్టి, నేను చూసినా కాబట్టి వాటికి సంబంధించిన విధంగానే చెప్తున్నాను. ఆ పంది అనేది తీసుకొచ్చినాం, అవి క్రాసింగ్ తీసుకురావాలన్నప్పుడు వాటి యొక్క వెనక భాగము ఉబ్బుతుంది, పింక్ కలర్లో రావడం జరుగుతుంది. ఆ పింక్ కలర్లో రావడం జరుగుతుంది, అందులో నుంచి కొంచెంగా వైట్గా కారణం, నీళ్ళలాగా సునలాగా కారణం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మళ్ళీ ఆ పంది అనేది ఇంకొక పంది మీదికి ఎక్కడం కానీ, ఆ పందిని కరవడం కానీ దాన్ని గజిబిజి చేయడం కానీ ఇలాంటి జరిగినప్పుడు ఆ పందిని మగ పంది దగ్గర వెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 2 days, మనకు 1 day సరిపోతుంది. 2 days కూడా పెట్టేసుకుంటే అందులో ఎన్ని క్రాసింగ్లు అన్ని క్రాసింగ్లు చేసుకోవడం జరుగుతుంది. అట్లా క్రాసింగ్ అయిన పందిని మనం సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి. వాటికి డేట్ వేసుకొని దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్. ఈ క్రాసింగ్ అయ్యే పందికి మనం గుర్తుపెట్టుకోవాలి, వెనక భాగము పింక్ కలర్ అవుతుంది, ఉబ్బుగా అవుతుంది, ఒక పంది మీద ఇంకొక పంది ఎక్కడం జరుగుతుంది, కొంచెం ఆ రూమ్లో కొంచెం గలాటా చేయడం జరుగుతుంది, ఇష్టం ఉన్నట్టు తినడం జరుగుతుంది. కాబట్టి తిరిగేటువంటి పందిని మనము గుర్తించి మనము మగ పంది దగ్గర వేయాలి. ఈ మగ పంది ఈ ఓవరాల్ సినిమాలో, ఈ పందుల బిజినెస్లో ఓవరాల్ సినిమాలో చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మగ పంది.
మగపందే సినిమాకి హీరో. కానీ మగపందికి దాన ఎక్కువైతుంది, మగపందిని అనవసరంగా పెంచుతున్నాం అని చెప్పేసి చాలామంది బాధపడతారు. కానీ మగపందే ఓవరాల్ సినిమాలో హీరో ఆఫ్ ద ఈ పెట్టుబడిలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. సో ఈ మగపందిని కూడా పర్ఫెక్ట్గా చూజ్ చేసుకోవాలి. ఒకటి కాదు, రెండు ఉన్నా ఇంకా బెటరే. ఒక యూనిట్కి ఒకటే అంటారు కానీ రెండు ఉండడం కూడా బెస్టే. సో అట్లా ఉండడం వల్ల ఒకటి దానికి ఒకవేళ ఈ హీట్ అయ్యే టైంలో మగపందికి ఏమైనా జ్వరం వచ్చినా లేకపోతే కొంచెం ఇబ్బంది అయినా దానికి కరెక్ట్గా లేకున్నా కానీ ఇంకొకటి అందుబాటులో ఉండే విధంగా మనకు రెండు మగపందులు ఉండడమే చాలా ఉత్తమం. సో ఓవరాల్ థియరీలో మనకు మగపంది అనేది సినిమాకి హీరో. సో ఇది అయిపోయింది. క్రాస్ అయిన తర్వాత మనకు 114 రోజులకు ఇది డెలివరీ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో, 114 అంటే 100 రోజుల సినిమా వేసుకుందాం. ఈ 14 రోజులు వదిలేస్తే మనము ఈ ఓవరాల్ థియరీలో ఈ పందుల బిజినెస్ అనేది 100 రోజుల సినిమా అని గుర్తుపెట్టుకోవాలి. ఈ 114 రోజులకు పంది డెలివరీ అవుతుంది అనమాట. పంది డెలివరీ టైంలో మనము ఈ ప్రాసెస్లో మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పంది అయితే అదైందో దాన్ని సపరేట్ చేసుకోవాలి. లేదు నాకు బాగా ఇబ్బందికరంగా ఉంది, ప్లేస్ లేదని అనుకుంటే క్రాస్ అయినా అన్నీ ఒక దగ్గర వేసేసుకొని తర్వాత ఇంకో 1-2 నెలలు అయితే డెలివరీ అయ్యే టైంలో మనము ఒక్కో దాంట్లో సెపరేట్ చేసుకోవడం బెస్ట్. ఇలా ఇదంతా ప్రాసెస్ నడుస్తుంటుంది అన్నమాట. వాటికి ఈ డెలివరీ క్రాసింగ్ ఇదంతా పక్కన పెట్టేస్తే దానా ఎలాంటిది వేయాలి. ఈ దాన కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కదా. ఈ దాన అనేది కటింగ్ పర్పస్లో అయితే వేస్టేజ్ చేసుకోవచ్చు. హోటల్ వేస్టేజ్, హాస్టల్ వేస్టేజ్, చికెన్ వేస్టేజ్, మీకు అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలైనా వేస్టేజ్ అయినా ఏ విధమైనటువంటి వేస్టేజ్ అయినా మనం వేసుకోవచ్చు. ఇది కటింగ్ పర్పస్ మాత్రమే. ఈ కటింగ్ పర్పస్లో మనము వాడుకోవచ్చు. ఈ కటింగ్ పర్పస్లో మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇష్టం ఉన్న దానా కూడా వేసుకోవచ్చు, నువ్వు ఫీడ్ కూడా వేసుకోవచ్చు, అది నీ చాయిస్. ఈ దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంచెం షెడ్లో వాసన రావడం జరుగుతుంది. షెడ్కి రావాలంటే కూడా కొంచెం ఇబ్బంది పడతారు. అది ఒక స్ట్రాటజీ, అది వాళ్ళ ఇష్టం. నేను మళ్ళీ దాన్ని చిన్న చూపు చూసి అయ్యో నేను వేస్టేజ్ చేసేవాళ్ళు అంత చిన్న చూపు చూడడం అని కాదు. కానీ ఇదొక స్ట్రాటజీ, ఇదొక ప్రాసెస్ నడుస్తుంటుంది కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అదొక మార్కెట్, అది కూడా ఒక బిజినెస్లో భాగం కాబట్టి మనము వేస్టేజ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, రెండోది నేనేమంటా అంటే, ఈ వేస్టేజ్ ద్వారా చేసుకోవాలనుకున్నది అంతా ఈ హోటల్ వేస్టేజ్, హాస్టల్ వేస్టేజ్, దానికి ఒక ఆటో తీసుకొని మనమే హోటల్ దగ్గరికి వెళ్ళి హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఈ డ్రమ్ములలో కలెక్ట్ చేసుకొని వచ్చి మనం దానా వేసుకోవచ్చు. మనకి ఎక్కువగా అందరు ఏమంటారంటే ఎక్కువ ఖర్చు ఉండదని చెప్పేసి అనుకుంటారు కావచ్చు, కానీ దానికి కూడా అంతే ఖర్చు అవుతుంది. ఫీడ్కి అయ్యే ఖర్చు, దానికి అయ్యే ఖర్చు లెక్కేసుకుంటే కొంచెం 5-10 రూపాయలు అటు ఇటే ఉంటుంది తప్ప. కానీ నేను ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నా. అంత సినిమా లేదని అనుకుంటే అది అంత సినిమా లేనప్పుడు నేనేం చేయలేను. కానీ ఇప్పుడు నేను ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. దానికి ఒక ఆటో కావాలి. ఆటో 1,00,000 నుంచి 3 లక్షలైనా కావాలి. ఆటోకి ఇన్వెస్ట్మెంట్ కావాలి, 2 లేబర్లు కావాలి, ఒకళ్ళు నడిపించేటోళ్ళు కావాలి, ఒకళ్ళు తీసుకొచ్చేటోళ్ళు కావాలి. లేబర్కైనా మనం 15,000 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో వాళ్ళకు ఒక 30,000 అయినా కానీ మనము ఆటోకి అయితే కావాలి, దానికి డీజిల్ కావాలి, దానికి అయ్యే టైం కావాలి, అదంతా ప్రాసెస్. ఆ ఆటో వెళ్ళాలి పర్టికులర్ ఏరియాలో, మన దగ్గర ఉన్న ఏరియాలో అయితే కిలోమీటర్ అయినా, 1 కిలోమీటర్ అయినా, 10 కిలోమీటర్ అయినా తీసుకురావాలి. కాబట్టి దానికంతా టైం అంతా జరుగుతుంటుంది. ఇవన్నీ క్యాల్కులేట్ చేసి లెక్కలేస్తే అంత గాడికే వస్తుంది. మనం అదే 30,000 పెట్టే బాలు 10,000 పెట్టి 15,000 పెట్టి ఒకటే వాన్ని పెట్టుకొని డైరెక్ట్ తీసుకొచ్చిన ఫీడే వేసుకుంటే అది ఎంత తక్కువ ఖర్చు అవుతుందో మీ ఆలోచనకే వదిలేస్తున్నాం. సో అంత తర్వాత దాన గురించి మాట్లాడుకుందాం. దానాలు అంటే తౌడు, నూక, మొక్కజొన్న, సోయా, మినరల్ మిక్చర్, ఉప్పు, వీటన్నిటిని కలుపుకొని మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు. అది కూడా మనము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము అంటే ఇంతే ఉండాలి, ఇంతే మోతాదులు వేసుకుంటా అనుకుంటే అది కలవడం ముచ్చటే. కానీ మీ చాయిస్. ఇప్పుడు మొక్కజొన్న పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మొక్కజొన్న పర్సెంటేజ్ ఎక్కువ కలుపుకొని ఈ తౌడు, నూక, మొక్కజొన్న, సోయా, మినరల్ మిక్చర్ వీటన్నిటిని అడ్జస్ట్మెంట్లో చేసుకొని మనం కూడా వేసుకోవచ్చు. మనం సొంతంగా తయారు చేసుకొని అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా మన అడ్జస్ట్మెంట్లో మనం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎట్లా కలుపుకోవాలని చెప్పేసి మాట్లాడుతుంటారు. నేనేమంటా అంటే మొక్కజొన్న 40% ఉంటే
తౌడు నూక ఒక 20% వేసుకోవాలి, సోయా ఒక 20%, ఇట్లా ఉప్పు కేజీ ఒక క్వింటాల్కి సంబంధించింది మనము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నీకున్న పరిస్థితులను బట్టి అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు. లేదు ఇంతే ఉండాలి, ఈ స్కేల్ ప్రకారమే ఉండాలి, ఇది 100 గ్రాములు ఉంటే ఇది కూడా 100 గ్రాములే ఉంటా అంటే నా క్యాల్కులేషన్ నేను ఎప్పుడు చేయలేదు. ఎప్పటికైనా పర్ఫెక్ట్గానే ఉన్నాయి నేను పెంచిన పందులు మాత్రం. సో ఈ క్యాలిక్యులేషన్లు పక్కన పెట్టేస్తే కొంచెం అటు ఇటుగా ఉంటాయి అంతే. నేను ఏమంటున్నాను, ఒక క్వింటాల్కి 40 కేజీలు మొక్కజొన్న పిండి తీసుకుంటే ఈ తౌడు నూక వీటిని కలిపి ఒక 20% వేసుకుంటే, ఈ ఏమంటారు సోయా ఒక 20% వేసుకొని, మిగతా మినరల్ మిక్చరు, ఈ ఏమంటారు ఉప్పు, వీటన్నిటిని కలుపుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూస్తే కూడా ఒక మాట చెప్తున్నాను, ఏమంతా ఇన్వెస్ట్మెంట్ ఇట్లా పర్ఫెక్ట్ చెప్తున్నానంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నీ అడ్జస్ట్మెంట్ అది నువ్వు తయారు చేసుకుంటే అది నీ అడ్జస్ట్మెంట్ల ప్రకారము చేసుకోవచ్చు. ఇంకా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కూడా నేను చెప్తాను, పర్ఫెక్ట్గా అర్థమయ్యేటట్టు కూడా నా పాత వీడియోలలో కూడా ఉన్నాయి. అంతే ఏ మోతాదులు వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, అక్యురేట్గా ఎట్లా వేసుకోవాలని చెప్పేసి పాత వీడియోలలో కూడా ఉన్నాయి. నేను అవసరం అనుకుంటే దాన్ని కూడా కొంచెం లింక్ ఇస్తాను. సో ఇది అది చేసుకోవచ్చు. మార్కెట్లో ఇంకొక విషయం ఏంటంటే దానా, ఇది అంత సొల్లద్దు నాకు, ఇదంతా పట్టించుకుంటద్దు, నాకు అవసరమే లేదు, నేను పట్టించుకోను, నాకు అంత ఇబ్బంది అవుతుంది, తీసుకురావాలి మక్క తీసుకురావాలి, సోయా తీసుకురావాలి, మినరల్ మిక్చర్ తీసుకురావాలి, ఇదంతకంటే నేను డైరెక్ట్ నాకు ఫీడే కావాలనుకుంటే మార్కెట్లో సిపి ఫీడ్ అని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది పశుపతి అని ఉంటుంది. ఇట్లాంటి కొన్ని ఫీడ్స్ ఉన్నాయి అందుబాటులో, మనం అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు. ఇంకా మీకు దగ్గరలో ఒకవేళ లేయర్ ఫామ్లు ఉంటే, ఆ కోళ్ళ ఫారాలకు సంబంధించిన లేయర్ ఫామ్స్ ఉంటే, ఈ ఫార్ములా ఏదో మన పందుల ఫార్ములా ఏదో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా రెడీ చేసి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కాబట్టి ఆ ప్రాసెస్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇట్లా ఈ ఫీడ్కి సంబంధించినటువంటి ఓవరాల్ కూడా మనము ఈ ఫీడ్ని చేసుకోవచ్చు. కటింగ్ పర్పస్లో అయితే ఈ వేస్టేజ్ చేసుకోవచ్చు, ఇది కూడా వేసుకోవచ్చు, కటింగ్ పర్పస్లో కూడా మనం వేసుకోవచ్చు. సో నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న పరిధిని బట్టి, నీకున్న వ్యవస్థను బట్టి, నీకున్నటువంటి అనుకూలతను బట్టి నువ్వు ఫీడ్ని ఎట్లైనా అడ్జస్ట్మెంట్ చేసుకో, అయిపోయింది. ఇకపోతే క్రాసింగ్ అనే పందులకి ఏమేమి వేయాలంటే ఐరన్ ఇవ్వండి ఖచ్చితంగా. ఇది జరిగే ప్రాసెస్ అనమాట. లివర్ టానిక్, ఈ ఐరను, డీవార్మింగు, ఈ తర్వాత బి కాంప్లెక్స్, వీటన్నిటిని మనం రెగ్యులర్గా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇవ్వకనే చాలామంది చనిపోవడం జరుగుతుంది, చాలామంది పందులు చనిపోవడం జరుగుతుంది. సో ఈ అంతా ఒక ఎత్తు అయితే, ఇంకొక విషయం ఏంటంటే మనం షెడ్లకు మాత్రం ఎవరు రానియకపోతే ఎట్లా అంటే అది నీ ఇష్టం. ఎవరు రానియకపోతే ఎట్లా అంటే వచ్చేటప్పుడు సున్నం చల్లుకోవాలి, పర్ఫెక్ట్గా షెడ్యూల్ కడుక్కోవాలి, పొద్దున సాయంత్రం షెడ్యూల్ కడుక్కోవాలి. ఎవరైనా వచ్చే క్రమంలో మాత్రం ఏమంటారు పొటాషియం పర్మాంగనేట్ అనేది దొరుకుతుంది మార్కెట్లో. వాటి యొక్క కాళ్ళను కడిగేసి వాళ్ళని కడుక్కొని మన షెడ్లోకి రానివ్వడం చాలా బెస్ట్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఓవరాల్గా మొత్తం సున్నం చల్లుకొని, అంటే వచ్చే ఉంటుంది ఆ ప్లేసు, ఆ సున్నం చల్లడము. సున్నం అంటే ఇష్టం నుండి చల్లడం కాదు, జిలకరించినట్టుగా ఎప్పటికప్పుడు చల్లడం. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటా చల్లడం చాలా బెస్ట్. ఇంకోటి ఏంటంటే వాటర్ ఎప్పటికప్పుడు ఫ్లో అనేది క్లియర్గా ఉండాలి. ఆ మోరీలు కూడా క్లియర్గా ఉండాలి, వాటర్ పోయే విధంగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలాంటి ప్రాసెస్ ఉంటేనే మనం ఎంత నీట్గా ఉంటే మనకు అంత రోగాలు రాకుండా ఉంటాయి అన్నమాట. చాలా మట్టుకు ఏంటంటే బయట పశువులోళ్ళు, బర్రెలోళ్ళు, గొర్రెలోళ్ళు, మేకలోళ్ళు వీళ్ళందరూ బయట తిరిగేసేస్తారు అనమాట. చూడడానికి రావడం వల్ల వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వీటన్నిటి గురించి మనం పర్ఫెక్ట్గా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళని లోనికి రానివ్వాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. మాస్క్ అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలి. షెడ్లను ఎవరిని ముట్టనియద్దు, షెడ్లను డైరెక్ట్గా రావడం, చూడడం, వెళ్ళిపోవడం అంతే, ఆ ప్రాసెస్ని ఉంచాలి. ఒకసారి చూపించిన తర్వాత డైరెక్ట్ బయటకు వచ్చి ఏ విషయమైనా అర్థమయ్యే రీతిలో మనం చెప్పుకోవాలి. ఇది ఒక ప్రాసెస్ జరుగుతుంది అనమాట. డెలివరీ అయింది, ఇంకా డెలివరీ అయితే ఎట్లా, ఈ అందరి భయం ఏంటంటే డెలివరీ అయితే ఎట్లా. మాకు డెలివరీ గురించి తెలియదు అంటే, డెలివరీ అయ్యేటప్పుడు పంది అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాధతో ఉంటుంది, నొప్పితో ఉంటుంది, మత్తులో ఉంటుంది. సో అలాంటప్పుడు మనం పంది ఏమి ఇబ్బంది పెట్టదు. కొన్ని అగ్రెసివ్ ఉంటాయి, అగ్రెసివ్ ఉంటాయి కాబట్టి మనకు అలవాటు అవుతుంది. ఎందుకనంటే మనం దాదాపు దాంతో 4 నెలలు ట్రావెల్ చేస్తాం అనమాట.
ఫుడ్ వేసే విషయంలో, ఫుడ్ పర్ఫెక్ట్గా అందించే విషయంలో మనం వాటితో ట్రావెల్ చేస్తాం కాబట్టి వాటిని ఎంతగా ప్రేమగా చూసుకుంటే అంత మంచిగా మనని ముట్టడం జరుగుతుంది. ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఈ డెలివరీ టైంలో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఆ డెలివరీ టైంలో ఒకవేళ ఇబ్బంది అయినా కానీ అది చేసినా దానికి సంబంధించినటువంటి మనకు అందుబాటులో ఉంటాయి. ఏంటంటే ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. కొంచెం డెలివరీ అయ్యే టైంలో లేట్ అయితే ఇబ్బంది కాకుండా ఉండడానికి వీటన్నిటికి సంబంధించినటువంటి మెడిసిన్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గంట నుంచి 2 గంటలు పడవచ్చు, 3 గంటలు పట్టచ్చు, 4 గంటలు పట్టచ్చు, పొద్దు నుంచి సాయంత్రం కూడా పట్టచ్చు కొన్నిటికి. అట్లా ఇదంతా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఈ డెలివరీ అయ్యే టైంలో మనకు లాస్ట్కు మాయ పడితేనే మనకు పిల్లలు అన్నీ క్లియర్ అయినట్టు లెక్క. ఇట్లా మనము అది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో డెలివరీ టైంలో ఒకవేళ పిల్లలు రాకున్నా కానీ ఒక కవర్ తీసుకొని మంచి చేతులు శుభ్రంగా కట్టుకొని అందులో దాన్ని బ్యాక్ భాగంలో మన చేతులు పెట్టి కూడా మనం తీయచ్చు. అది అయ్యో భయం అవుతుంది ఎట్లా ఏం కథ అంటే ఇబ్బంది ఏమి ఉండదు. దాంతో కూడా మనకి ఇబ్బంది అయ్యే ప్రమాదం అయితే ఏమి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. మనం ఫ్రెండ్ లాగానే మాట్లాడుకుందాం ఇలాగే చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా మనం తీసుకొని కూడా మనకు పిల్ల రావడంలో ఇబ్బంది అయితే కూడా డైరెక్ట్గా రావడం జరుగుతుంది. ఏమన్నా అడ్డుగా ఉండడం వలన, పంది పిల్ల తిరగబడడం వలన దానివల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. వాటిని మెల్లగా తీసుకోవాలి. తీసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చిన పిల్లకు మనము ఖచ్చితంగా ఏం చేయాలనంటే పుట్టిన పిల్లకు మన బొడ్డు భాగం బొడ్డు భాగంలో ఉన్నటువంటి దాన్ని మనము ఉన్నటువంటి ఇదేమంటారు దాన్ని మన భాషలో చెప్పాలంటే ఏం చెప్తారు, సరే బొడ్డు భాగంలో ఉన్నటువంటి పేగు భాగాన్ని మనము ఇంచు నుంచి 2 ఇంచుల మధ్యలో కట్ చేయాల్సి ఉంటుంది. సీజర్తో కట్ చేయాల్సి ఉంటుంది. అట్లా కట్ చేయాలి. పుట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంటే ఉంటుంది అనమాట. ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఈ నాభి భాగం అంటే బెటర్ ఏమో. ఆ నాభి భాగంలో మనము కట్ చేయాల్సి ఉంటుంది. ఆ కట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఈరోజు అది పిల్ల పుట్టిన తర్వాత కట్ చేసిన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ డే కాదు అదే రోజు దాని చనుల దగ్గర దాని వక్షోజాల దగ్గర పాలిచ్చే ప్రదేశాల దగ్గర మనము పంది పిల్లను ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. దానికి ఆ పందికి అలవాటు అయ్యే వరకు, ఆ పంది పిల్లకి అలవాటు అవుతుంది. నువ్వు అలవాటు చేయాల్సిన అవసరం లేదు, కానీ అట్లా కొంచెం తాగిపించాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే ఒకటి నుంచి 2 రోజుల మధ్యలో మనం తోకలు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. పండ్లను కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తోకలు ఎందుకు కట్ చేయాల్సి అంటే తోకలు నీ చాయిస్, నీ విధానాన్ని బట్టి. చాలామంది చాలా విధాలుగా చెప్తారు, తోకలు ఉన్నా పర్లేదు లేకున్నా పర్లేదు. చాలామంది అడిగేది ఏంటంటే నేను కూడా చాలా వీడియోలలో కూడా చెప్పినాను, ఫీడు కొంచెం అడ్జస్ట్మెంట్ ఎక్కువగా తోకకే వెళ్తాయని చెప్పేసి. ఎందుకంటే తోక ఎప్పుడు ఊపుతూనే ఉంటుంది కాబట్టి దానికి అయ్యే ఎనర్జీ వల్ల ఈ ఫీడ్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి చాలా వీడియోలలో మనం చెప్పినాము. అదంతా అయిపోయింది. అది మీ చాయిస్. కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కట్ చేసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని అంటే అంత ఇన్ఫెక్షన్లు అయ్యే అంత ఏముండదు. పర్ఫెక్ట్గా తల్లిపాల నుంచి ఇమ్యూనిటీ పవర్ ఎప్పటికప్పుడు దానికి అందుతూనే ఉంటుంది. సో తల్లిపాలు అనేది ఖచ్చితంగా డెలివరీ అయిన తర్వాతనే ఖచ్చితంగా తాగిపించాలి. మన మనుషులకైనా పుట్టిన పిల్లలకు పుట్టిన తల్లులకు మనం ఏ విధంగానైతే 3 రూపాయలు అంటామో సేమ్ ఇదే విధంగా దాటి కూడా తాగిపించాలి. తాగిపించిన తర్వాత నెక్స్ట్ డే పళ్ళను కట్ చేయాలి, తోకలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఐరన్ ఇంజెక్షను, బి కాంప్లెక్సు, డీవార్మింగు, తర్వాత ఇవి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు 1 మంత్కు ఇస్తూనే ఉండాలి. అవి 4 నెలలకు అంటే పుట్టినప్పటి నుంచి 4 నెలలు కాదు, పుట్టినప్పటి నుంచి 45 రోజులు. అంటే పంది ఎన్ని పిల్లలు పెడుతుందనంటే మనం ఇచ్చిన ఫీడ్ని బట్టి 10 నుంచి 16 దాకా 18 దాకా కూడా పిల్లలు పెట్టడం జరుగుతుంది. అంటే మనం ఇచ్చే ఫీడ్ని బట్టే ఓవరాల్ సినిమా ఉంటుంది. మళ్ళీ మగ పందుని బట్టి కూడా సినిమా ఉంటుంది. ఇట్లా డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన పందులకి మనము 18 నుంచి పిల్లలు పుట్టిన తర్వాత ఇవన్నీ చేసుకుంటాం. ప్రాసెస్ ఏంటంటే అది ఎప్పటికప్పుడు 45 డేస్ తర్వాత తల్లి నుంచి వేరు చేయడం జరుగుతుంది. ఈ వేరు చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే కథ, డీవార్మింగ్, బి కాంప్లెక్స్, ఐరన్ ఇంజెక్షన్లు ఎప్పటికప్పుడు మనం ఇస్తూనే ఉండాలి. అంటే ఒక ప్రాసెస్ ప్రకారం మనం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉండాలి. ఇది ఎంత ఎంఎల్ ఇవ్వాలంటే మనకు 1 ml నుంచి 3 ml మధ్యలో ఎప్పటికప్పుడు మనకు వీటన్నిటికీ ఇస్తేనే బాగుంటుంది. ఇస్తే మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది. ఇదంతా ఒక ప్రాసెస్.
ఈ ప్రాసెస్ తర్వాత మనము 40 రోజుల తర్వాత పిల్లలు వేరు చేయడం జరుగుతుంది. వేరు చేసినటువంటి మగ పందులు ఉంటాయి కదా, మగ పందులు ఉంటాయి, ఆడ పందులు ఉంటాయి. ఈ మగ పందులకు కాస్ట్రేషన్ అంటే పిచ్చలు కట్ చేయడం, ఈ పిచ్చలు కట్ చేయడం కూడా ఉంటుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాల్సి ఉంటుంది. మనము ఇది 1 మంత్ అయినా సరే 2 నెలలకైనా సరే అది మీకున్న పరిధిని బట్టి, మీకున్న పరిస్థితిని బట్టి, మీకున్న అండర్స్టాండింగ్ బట్టి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా కట్టింగ్ పర్పస్కు నేను వాడుకుంటాను అనుకుంటే ఈ పందుల్ని కట్టింగ్ పర్పస్ సంబంధించినటువంటి పందుల్ని మనం ఈ కాస్టేషన్ అదే పిచ్చలు కట్ చేయడం ఉంటుంది. మగ పందుల్ని, ఆడ పందులకు ఇబ్బంది ఏం లేదు. ఈ మధ్య కొత్తగా ఏం చేస్తున్నారంటే ఆడపందులకు కూడా కాస్టేషన్ అంటే కాస్టేషన్ చేయట్లేదు కానీ వాటి యొక్క చనులను అదే పాలిచ్చే ప్రదేశాలని ఈ వేడి చేయడము అంటే మంట పెట్టి వాటిని కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసి పాలు రాకుండా చేసి వాటిని తొందరగా గ్రోత్ అయ్యే విధంగా చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఈ మధ్య నేను వింటున్నాను. సో ఇదంతా ప్రాసెస్ తర్వాత మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ అయిపోయింది, ఇదంతా ప్రాసెస్ జరిగిపోయింది, పిల్లలు ఈ కథ ఇదంతా వ్యవస్థ అంతా జరిగిపోయిన తర్వాత మనము 45 డేస్ తర్వాత మనము పంది పిల్లల్ని వేరు చేసినాం. ఆ కటింగ్ పర్పస్ ఉన్న వాటిని కటింగ్ పర్పస్ వాడుకున్నాం. బ్రీడింగ్ పర్పస్ ఉంటే వాటిని అంటే పిచ్చలు కట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఇది గుర్తుపెట్టుకోవాలి. వాటి యొక్క బ్యాక్ యొక్క బాల్స్ ఇక మళ్ళీ పిచ్చాలంటే మళ్ళీ ఇదో నెగిటివ్ ఇదో కథ. వాటి యొక్క బ్యాక్ బాల్స్ను మనం తీయాల్సిన వాటి ఉంటే అనుకుంటే అది నీ చాయిస్, నీ వ్యవస్థలో నీ ప్రాసెస్లో ప్రకారంగా నువ్వు చేసుకునే దాన్ని బట్టి నువ్వు చేసుకోవచ్చు. తర్వాత ఈ కటింగ్ పర్పస్లో వాడుకునే విధంగా కటింగ్ పర్పస్ చేసుకోవచ్చు. బ్రీడింగ్ పర్పస్లో మనము ఉంచుకోవాలనుకుంటే బ్రీడింగ్ పర్పస్లో పెద్దగా మ్యాటర్ అవసరం లేదు. వాటిని పిచ్చలు కట్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని కూడా పర్ఫెక్ట్గా మగవాటిని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫీడ్ తోటే ఈ ఓవరాల్ సినిమా ఉంటుంది అనమాట. ఈ ఫీడ్ తోటే మనము ఈ వ్యవస్థనంతా నడపడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ఈ పుట్టినప్పటి నుంచి 40 రోజులు పాలు తాగుతుంది పిల్లలు. తర్వాత ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మెల్లిగా డోసులు పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. 45 డేస్ తర్వాత పావు కేజీ, తర్వాత అర్ధ కేజీ, తర్వాత కేజీ, ఇట్లా మెల్లగా ఫీడ్ని కూడా పెంచుకోవడం జరుగుతుంది. ఈ ఫీడ్ కూడా మనము 40 నుంచి 60 కేజీలకు వచ్చేసరికి పొద్దున కేజీ, సాయంత్రం కేజీ అట్లా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటా మనము ఈ ఫీడ్ వేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఓవరాల్ ఫీడ్ తోటే మనము మంచి గ్రోత్ రావడం జరుగుతుంది. 45 రోజులు పాలు తాగుతుంది. మిగతా రోజుల నుంచి మనం ఫీడ్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఫీడ్ని కూడా పావు కేజీ నుంచి మెల్లగా డోస్కు పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అయిపోయింది. మనకు పుట్టినప్పటి నుంచి 60 నుంచి 80 కేజీల మధ్యలో వచ్చేసరికి ఇది క్రాసింగ్ రావడం జరుగుతుంది. క్రాసింగ్ వచ్చిన తర్వాత మనం క్రాసింగ్ వచ్చినటువంటి పిల్లల్ని క్రాసింగ్ వచ్చినటువంటి పందుల్ని మనం ఇవరిదాకా గత వీడియోలో కూడా ఈ మ్యాటర్లో చెప్పుకున్నాం. సో అదంతా ప్రాసెస్ జరుగుతుంటుంది అనమాట. దానికి అయ్యే ఖర్చు ఎంత అంటే మనము ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడున్న మార్కెట్లో 25 నుంచి 35 రూపాయల మధ్యలో ఈ ఫీడ్ ఖర్చు ఉంటుంది అనమాట. మనము ఒక 100 కేజీల పందికి మనకు దాదాపుగా 8 నుంచి 10,000 మధ్యలో ఖర్చు అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో రేట్ ఎట్లున్నాయంటే 150 ఉన్నది, 120 ఉన్నది, 110 ఉన్నది. మార్కెట్లో అనేది ఇక బ్రోకర్ మధ్యలో ఉంటుంది. అది పెరగడమైనా తగ్గడమైనా అదంతా బ్రోకర్ మధ్యలో నడుస్తుంటుంది. ఇట్లా ఈ ఓవరాల్ సబ్జెక్ట్లో ఈ ఫీడ్ ఖర్చు అనేది ఒక 100 కేజీలు కావడానికి 8 నుంచి 10,000 మధ్యలో మనకు ఖర్చు రావడం జరుగుతుంది. ఇకపోతే ఇదంతా చెప్పేసినాం. ఇంకా ఈ మధ్యలో ఇంకొక విషయం కూడా చెప్తాను. మనము రూములు కట్టుకున్నాం అనుకున్నాం కదా, తల్లి రూమ్లలో ఫెరెన్ కేజ్ వేసుకుంటే నీకు ఏళ్ళు ఉంటుంది. ఫెరెన్ కేజీలు ఏంటంటే ఆ ఫెరెన్ కేజీలలో పందిని వేస్తే అది 3-4 రోజులు మనం అందులో ఉంటే అందులోనే మొత్తం 45 డేస్ ఉన్నా పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. కానీ అందులో వేసుకుంటే మనకి ఏంటంటే ఎలాంటి పని ఉంటుంది అనమాట. అందులో పడేస్తే అదే డెలివరీ అవుతుంది. మనకు అది పంది పిల్లలు వాటి కిందికి పోయి బొరడానికి ఆస్కారం ఉంటుంది. అంటే బొరితే ఆ పంది మత్తులో ఉంటుంది కాబట్టి బొరితే అణిగి చనిపోతాయి అనమాట. ఇది ఒకటే రూమ్లో ఉంటే. లేదు నేను చూసుకుంటాను, నాకు అవసరం లేదు, ఫెరెన్ కేజీలతో నాకు సంబంధం లేదు, దానికి 16,000-20,000 ఎందుకు ఖర్చు చేయాలనుకుంటే నువ్వు హాల్లో వచ్చిన రూమ్ వేసుకున్న రూమ్లలో మనం అబ్జర్వేషన్ ఉంటే అయిపోతుంది. 2 రోజులు అబ్జర్వేషన్ ఉంటే 3వ రోజు అదే అర్థం చేసుకుంటారు. సో ఈ ఓవరాల్ థియరీ మొత్తం అర్థమైన తర్వాత ఇక మార్కెట్ గురించి అంటారా, మార్కెట్ అనేది
ఎవరు చెప్పలేరు. మార్కెట్ ఎవరి వల్ల కాదు, అది ఎప్పుడు పెరిగేది తెలియదు, ఎప్పుడు తగ్గేది తెలియదు. బ్రీడింగ్ ఒక రేట్ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ పందుల బిజినెస్లో 3 రకాలుగా చేసుకోవచ్చు. కటింగ్ చేసుకోవచ్చు, బ్రీడింగ్ చేసుకోవచ్చు, తర్వాత పిల్లలు కూడా అమ్ముకోవచ్చు. పిల్లలు ఏ విధంగా అమ్ముకోవచ్చు అంటే 45 డేస్కి ఒక రేట్ ఉంటుంది. 5 నుంచి 10,000 మధ్యలో అమ్ముకుంటారు. తర్వాత 3 నెలలు అట్లే ఈ 5, 15,000, 20,000, 30,000 దాకా అమ్ముకుంటారు. ఏది 80 కేజీలు వచ్చే వరకు. అంటే మనకున్న మార్కెట్లో పరిసరాలను బట్టి అది చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ఫోర్క్ అనేది లేదు, నేను మొత్తానికి నాకు మార్కెట్తో సంబంధం లేదు, నేనే సొంతంగా మార్కెట్లో నేనే చేసుకుంటా అనుకుంటే ఇంకా బెటర్. మనమే సొంతంగా చేసుకొని, మనమే ప్లాన్ చేసుకొని, మనమే మార్కెట్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఇప్పుడు మార్కెట్లో ఏది లైవ్ రేటు, ఇప్పుడు ఉన్నటువంటి బతుకున్న పంది ఎంత రేటు ఉన్నా కానీ ఈ ఫోర్క్ కట్ చేసిన పంది 400 రూపాయలు నడుస్తుంది. సో నువ్వు 120 రూపాయలకు, 110 రూపాయలకు నువ్వు కొనుక్కున్నా కానీ నువ్వు 400కు కూడా మనం కట్ చేసి అమ్ముకోవచ్చు. అందులో ఎవరు తింటారంటే పందుల ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో తినే మాంసం ఏదైనా ఉందని వాడి ముఖం మీద కొట్టిపాడే చూడరా పంది అంటే ఏంది, ఆ ఫోర్క్ అంటే ఏంది, పంది విలువ తెలుసా అని చెప్పేసి మాట్లాడు. నువ్వు కూడా డ్రై ఫీడ్ వేస్తున్నావు అని చెప్పి చూపెడితే నీకు అర్థమవుతుంది. సో ఈ ఓవరాల్ థియరీలో పందుల బిజినెస్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమన్నా కావాలనుకుంటే ఇంకా చాలా వీడియోలు మనం చేద్దాం. కానీ ఇప్పుడు నేను ఓవరాల్గా రఫ్గా నాకు తెలిసింది, నాకున్న పరిజ్ఞానంతో నాకు తెలిసింది నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 120 నుంచి 150 నడుస్తుంది. రేపు పొద్దున 250 కూడా కావచ్చు, 200 కావచ్చు. ఏదైనా పరిస్థితులను బట్టి మన మార్కెట్ పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది. యూట్యూబ్లో లక్షల్లో ఆదాయాలు వచ్చినాయి, కోట్లలో ఆదాయాలు వచ్చినాయని మాత్రం నమ్మకుర్రి. మీకు గుత్తల దమ్ముంటేనే, మీరు చేయాలని నమ్మకం ఉంటేనే ఈ బిజినెస్లోకి రండి. లాభాలు నష్టాలు ఇవన్నీ పక్కన పెట్టేసి రావాలనుకుంటే రండి. ఇకపోతే ఇప్పటి వరకైతే అన్నీ చెప్పినాను అనుకుంటా. పర్ఫెక్ట్గా నేను చెప్పినాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే, నాకు తెలిసి డౌట్లే ఉంటాయి. పర్ఫెక్ట్గా పిల్లల గురించి చెప్పిన, మార్కెట్ గురించి చెప్పిన, పందుల గురించి చెప్పిన, ఇంకేం దాని గురించి చెప్పేసిన, మెడిసిన్లు అనేది ఇక వెటర్నరీ అంటే గొర్రె, మేక ఇవన్నీ ఉంటాయి కదా జంతువులు, వాటికి సంబంధించిన మెడిసిన్లు వీటికి కూడా ఉంటాయి. వెయిట్ని ప్రకారమే వీటికి ఉన్న వెయిట్ని బట్టే మనకు మెడిసిన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ థియరీలో మనము ఆ వెయిట్ని బట్టే పందులకు ఆ మెడిసిన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంది, ఇంకేమున్నాయి, సరే ఈ ఓవరాల్ నాకు తెలిసింది, నాకు అర్థమైంది, మీకు అర్థమయ్యే విధంగా చెప్పిన అనుకుంటా. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మిగతా వాళ్ళకు ఎవరికైనా అర్థమయ్యేలా మన ఛానల్ గురించి కూడా చెప్పండి.